హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే సింగిల్ నీడిల్ మిషన్ మీద మంచి మంచి డిజైన్స్ అయితే వేశానండి. ఆ డిజైన్స్ అయితే ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడైతే నేను బార్డర్ యాడ్ చేసి వర్క్ అయితే వేస్తున్నానండి. మధ్యలో బార్డర్ యాడ్ చేసి వర్క్ వేస్తున్నాను. అయితే ఈ బార్డర్ కూడా యాడ్ చేసి వర్క్ వేయొచ్చు అని చెప్పి నేను సంక్రాంతి టైంలో ఒక బ్లౌజ్కి అయితే వేసి చూపించాను. చూడండి, సంక్రాంతి టైంలో ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోలో నేను వేసానండి. ఒక బ్లౌజ్కి వేసాను, అంటే వేయడం చూపించలేదు కానీ వేసిన తర్వాత ఒక బ్లౌజు అలాగే కలర్స్ ఎలా ఉన్నాయో చూడమని చెప్పి నేను పళ్ళుకి టాజిల్స్ కూడా వేసాను ఆ టైంలో. అప్పుడైతే చూపించానండి. ఆ తర్వాత అయితే ఇంకా చాలా వీడియోస్ వచ్చినాయి అన్నమాట. ఇంకా చాలా వీడియోస్ అయితే వర్క్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే చాలా వీడియోస్ ఎవరి స్టైల్లో వాళ్ళైతే పెట్టారండి. ఇదిగో ఇదే అనమాట, నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. బ్లౌజు ఇదైతే సంక్రాంతి టైంలో అయితే వర్క్ వేసానండి. అంటే నాకు నచ్చినట్టుగా వేయమని చెప్పారనమాట కస్టమర్. ఇంకా నాకు నచ్చినట్టుగా నేను బార్డర్ యాడ్ చేసి, బార్డర్ పోకుండా బార్డర్ యాడ్ చేసి, అలాగే ప్లెయిన్ క్లాత్ పైన ఇంకా పైన లైన్స్ వచ్చేలాగా, అలాగే శారీకి మ్యాచ్ అయ్యేలాగా అప్పుడైతే నేను వర్క్ వేసి కొంచెం స్పెషల్గా, అంటే నా మీద వదిలిపెట్టారు కాబట్టి కొంచెం స్పెషల్గా అయితే వర్క్ వేసి నేను చూపించాను. ఆ తర్వాత చాలా వీడియోస్ అయితే వచ్చినాయండి. అంటే బార్డర్ మధ్యలో యాడ్ చేసి ఆ చివర ఈ చివర వర్క్ వేసి ఇట్లాగా చాలా వీడియోస్ వచ్చినాయి. ఓకేనా? ఇప్పుడైతే మళ్ళీ నేను దీని మీద అయితే, అంటే ఇప్పుడు కాదు, ఇది వర్క్ వేసి దగ్గరగా ఒక 5 నెలలు అవుతున్నట్టుంది. కస్టమర్ని ఫోటో పెట్టమన్నాను బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత. ఇంకా ఫోటో అయితే రాలేదు. ఫోటో వచ్చిన తర్వాత ఇది నేను మీకు చూపిద్దాం అనుకున్నాను. ఇంకా ఫోటో అయితే రాలేదండి. ఇంకా ఈరోజైతే ఈ వీడియో అయితే చూపించేస్తున్నాను. ఓకేనా? నాకైతే అయితే ఈ బార్డర్ని స్టిచ్ చేసుకోవడానికి నేను స్పెషల్గా డిజైన్ నేను చేయించుకోలేదండి. ఇంకా నా దగ్గర ఉన్న డిజైన్స్తోనే నేను అటు సైడు ఇటు సైడు అయితే ఈ బార్డర్ యాడ్ చేసి ఫస్ట్, ఆ తర్వాత మళ్ళీ నీట్గా ఇలాగా బార్డర్ కట్ చేసి ఇలా వర్క్ అయితే వేసేస్తున్నానండి. ఇదిగో దీన్ని కూడా ఇలా మడత పెట్టేసి దీనిపైన కూడా ఒక స్టిచ్ వేసేస్తాను. లేదంటే ఇది బార్డర్ ఇంకా ముడతలుగా వచ్చేస్తే. ఓకేనా? ఇలా మడత పెట్టేసి, అంటే మనం కస్టమైజేషన్ చేయించుకోకపోయినా కూడా ఇలాగా మనకు నచ్చినట్టుగా అయితే వర్క్ వేసుకోవచ్చు. ఇలాగ అంటే మనకి ఏదైనా డిజైన్ తీసుకుని, ఒక లైన్ ఉన్న డిజైన్ తీసుకుని ఇలా తిప్పేసుకుని ఇలా దీనిపైన కూడా ఒక కుట్టు వేసానండి. ఇంకా అలాగే ఇంకా చిన్న బూటీస్ కూడా ఈ బార్డర్ పైన యాడ్ చేసేస్తున్నాను. ఓకేనా? నేనైతే ఈ వీడియోలో మీకు సింగిల్ నీడిల్ మిషన్ మీద వేసిన కొన్ని బ్లౌజులను అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? ఏ బ్లౌజ్ నచ్చిందో నాకు ఒక కామెంట్ చేయండి. అప్పట్లో అయితే సింగిల్ నీడిల్ మిషన్ మీద మంచి కలర్ కాంబినేషన్తో జరీ వేయకపోయినా కూడా బాగా అట్రాక్షన్గా ఉండేలాగా మంచి బ్లౌజెస్ అయితే నేను అప్పట్లో రెడీ చేశానండి. ఓకేనా? అవి అయితే నేను మీకు చూపించడానికి అప్పట్లో నాకు యూట్యూబ్ లేదు కదా, ఇంకా నేను మాత్రమే వర్క్ వేసుకుని ఫొటోస్ అయితే తీసుకుని ఉంచుకునేదాన్ని అనమాట. ఇంకా కస్టమర్స్ వస్తే చూపించడానికి అనమాట డిజైన్స్. ఇంకా స్పెషల్గా డిజైన్ కొనడానికి కూడా నాకు అప్పుడంత తెలివి లేదు. డిజైన్ కొందామా వేద్దామా, ఎప్పుడు ఏవి వస్తున్నాయా అని తెలుసుకోవడానికి కూడా నా దగ్గర అంత నాలెడ్జ్ లేదనమాట. అంత నాలెడ్జ్ లేకుండానే నేను ఎంబ్రాయిడరీ ఫీల్డ్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత అయితే నేను చాలా అయితే నేర్చుకున్నానండి. అయితే ఇప్పుడైతే నేను లేటెస్ట్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను కస్టమర్స్కి. ఏదేమైనా కుట్టిన తర్వాత అయితేనే అసలు కస్టమర్కి తెలుస్తుందండి. కుట్టిన తర్వాత చూపిస్తేనే, బ్లౌజ్ కుట్టిన తర్వాత చూపిస్తేనే అసలైన లుక్ అయితే తెలుస్తుంది అనమాట. ఇంకా వాళ్ళైతే ఇంకా ఎక్కువ నేను వర్క్ వేసి సెలెక్షన్ చేసుకోవడానికే చూస్తారనమాట. ఇంకా అలాంటప్పుడైతే మన మీద కస్టమర్ ఎవరైనా సరే మన మీద వదిలిపెట్టినప్పుడు వాళ్ళకి ఇలాగే స్పెషల్గా డిజైన్ చేయడం అయితే నాకు అలవాటండి. అంటే ఎప్పుడు వేసే డిజైన్స్ కాకుండా దీంట్లో నుండి దాంట్లో నుండి దీంట్లోకి ఒక హ్యాండ్ ఒక దగ్గర నుండి, అలాగే పై బూటీస్ ఒక దగ్గర నుండి, ఈ పైన డిజైన్ ఒక దగ్గర నుండి తీసుకొచ్చి వేసి చూపించడానికి అయితే చూస్తూ ఉంటాను. ఓకేనా?
ఇలా నాకైతే ఇటువంటి అవకాశం అయితే మళ్ళీ మళ్ళీ రాదనమాట. అంటే నా దగ్గర వదిలిపెట్టిన నా బాధ్యత అనేది నా మీద వదిలిపెట్టిన కస్టమర్కి మాత్రమే ఇలాగ వేయగలుగుతున్నాను. ఓకేనా. ఇదైతే చేసి వర్క్ వేసి అయితే చాలా రోజులైందండి. ఇంకా మీకు బ్లౌజ్ కుట్టిన తర్వాత కస్టమర్ పిక్ పంపిస్తే మీకు చూపిద్దాం అనుకున్నాను. ఇంకా సడన్గా నాకైతే ఇప్పుడు గుర్తొచ్చి ఈ వీడియో అయితే చూపిస్తున్నానండి. ఫినిషింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఇస్తామన్నమాట. అంటే మనం దగ్గరే ఉండి వర్క్ చేస్తాం కాబట్టి ప్రతిదీ చూస్తా వర్క్ చేస్తూ ఉంటాను. ఓకేనా. అయితే ఈ వీడియోలో అయితే కొన్ని చూపిస్తాను. ఇదైతే ఈ శ్రావణ మాసంలో వేసిందేనండి. ఇది ఒక పెళ్లి కూతురికి వేసాను అనమాట. మిర్రర్ ప్లేస్లో కొందన్స్ ఫిక్స్ చేసి వర్క్ వేసాను. ఇది కూడా ఈ శ్రావణ మాసంలో వేసింది. కంప్లీట్గా మగ్గం లుక్ వచ్చిందండి. ఇదైతే నిరుడు సంక్రాంతి కాదు, శ్రావణ మాసం తర్వాత వేసాను. ఇదైతే సింగిల్ నీడిల్ మిషన్ మీద వేసాను. ఇదైతే ఇప్పుడు పెద్ద మిషన్ మీదే వేసాను. ఓకేనా. ఇప్పటి నుండి చూపించే అన్నీ కూడా ఇక్కడ నుండి చూపించే అన్నీ కూడా నేను సింగిల్ నీడిల్ మిషన్ మీద మంచి కలర్ కాంబినేషన్తో బ్లౌజులు అయితే రెడీ చేశానండి. చూసేయండి. ఓకేనా. ఈ డిజైన్కి అయితే నేను 2500 నుండి 2000 వరకు చార్జ్ చేశాను. ఏంటంటే వర్క్ వేసిన తర్వాత బ్లౌజ్ని డెకరేట్ చేసిన దాన్ని బట్టి కాస్ట్ తీసుకున్నాను అనమాట. ఓకేనా. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉందండి. ఓకేనా. ఆ కాస్ట్ అప్పట్లో ఎంత తీసుకున్నానో కూడా నాకు అంత సరిగా గుర్తులేదు. అన్నిటికీ కూడా అంటే వీడియో స్పీడ్గా వెళ్తుంది కదా, అంటే అన్నిటికీ కూడా కాస్ట్ గుర్తు తెచ్చుకొని చెప్పడం అయితే కష్టం అయిపోతుంది. ఓకేనా. ఒక్కొక్క కాస్ట్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్ ఫొటోస్ అన్నీ కూడా నేను జాగ్రత్తగా దాచుకున్నానండి. ఇవన్నీ కూడా ఒక వీడియోలో పెడితే ఇంకా గుర్తుగా ఉంటాయని చెప్పి నేను మీకు కూడా చూపిస్తున్నాను. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.